ఇప్పుడు జరుగుతున్నటువంటి మాట మదన పోయిండు, దావోస్కి ఏదో పోయిండు, 1,78,000 కోట్లు మొత్తం పెట్టుబడులు వచ్చినాయి అన్నాడు. అవంతా బ్లఫ్, అవంతా జోకు, మనకి ఎరికే. డెస్టినేషన్ మ్యారేజ్ దగ్గర డెస్టినేషన్ అగ్రిమెంట్ చేసుకుని ఇక ఉన్నోళ్ళే జూబ్లీస్ పక్క ఉన్నోళ్ళే పోయి అగ్రిమెంట్ చేసుకుని వచ్చారు. అదొక మాట. రాగానే నిన్న కొడంగల్లా ఆయన పెద్ద మీటింగ్ పెట్టి మీరు అందరూ చూసుకొని ఇవాళ జనవరి 26వ తారీఖు కాబట్టి బ్యాంకులలో జర ఇబ్బంది అయింది. 12 దాటంగానే టకీ అని చెప్పేసి మీ ఫోన్లు మోగుతాయని చెప్పేసి అన్నారు. ఇప్పుడు చూసినా ఎన్నో జగిత్యాల అక్కడ రైతులు పాపం ఫోన్ పట్టుకొని చూస్తున్నారు. ఇక పడుతుందేమో టకీ అని చెప్పి, లేకపోతే గడియారంలో ముళ్ళు గంట కొట్టగానే టక్కీ అనగానే పడదేమని చెప్పేసి పరిశానే చూస్తున్నారు. రాత్రి వరకు పడతాయంట. రాత్రి వరకు పడితే చూద్దాం మరి, మంచిదేనే పడితే. మళ్ళీ ఆయన మాట్లాడిన మాటనే 15 నిమిషాలనే మాట మార్చి మార్చి 31వ తారీఖు అన్నాడు. అందుకే నిన్నమో అది సినిమా వచ్చింది గేమ్ చేంజర్ అని చెప్పి. ఈయన చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని హీరోగా పెట్టి టంగ్ చేంజర్ అని చెప్పి సినిమా తీయాలనుకుంటారు. ఎందుకంటే మాట మార్చడే కదా వాని పని, నిమిషానికో మాట మారుస్తా పోతున్నాడు. మా వాళ్ళు అడిగారు, సార్ మార్చి 31 ఎందుకు పెట్టినట్టవని. ఏమైనా తెల్లారితే ఏప్రిల్ 1వ తారీఖు ఉన్నది, మిమ్మల్ని అందరూ ఏప్రిల్ పూల్ అంటే అందుకు మార్చి 31వ తారీఖు పెట్టిండు. ఏప్రిల్ పూల్ చేస్తే మన బతుకు 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చినా ఏదైనా చేసి ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 1,47,000 కోట్లు అప్పు చేసిండు ఈ రోజు వరకు. 1,47,000 కోట్లు అప్పు చేసిండు.